హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి నౌన్స్ అనే టాపిక్ని క్లియర్గా చూద్దామండి. నౌన్స్ ఏంటి, అసలు ఆ నౌన్స్ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. సో చూసుకోండి, ఇది డెమో వీడియో అనమాట. ఓకే, డెమో వీడియో. సో అంటే ఒక టాపిక్ మాత్రం చెప్తున్నాం ఈ వీడియోలో. ఫుల్ కోర్స్ కావాలంటే మా యాప్ జీజేపీ తెలుగు యాప్లో కానీ లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in వెబ్సైట్లో కానీ మనకి ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. టోటల్ 45 అవర్స్ క్లాసెస్ ఉంటాయండి. చూసుకోండి, ఇది క్రాష్ కోర్స్ అనమాట. ఒక 3 months వ్యాలిడిటీ, కేవలం 300 రూపాయలకి మాత్రమే ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంగ్లీష్ గ్రామర్ ఉన్న ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, బ్యాంక్ ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్, ఇంగ్లీష్ ఎందులో ఉన్నా సరే అన్ని ఎగ్జామ్స్కి కూడా మనకి యూజ్ అయ్యేలాగా మనం ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. టోటల్ 45 అవర్స్ క్లాస్, 300 రూపీస్ మాత్రమే అనమాట. ఈ వీడియోలో అయితే మాత్రం డెమో వీడియో ఇది. నౌన్స్ టాపిక్, నౌన్స్ రూల్స్ ఏంటి, నౌన్స్ గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనండి. సో ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. నౌన్స్ అనే ముఖ్యమైన టాపిక్ కి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయినా కూడా నౌన్స్ అనేది ఖచ్చితమైన టాపిక్ గా చెప్తాం. అయితే చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే నౌన్స్ అనే టాపిక్ కి సంబంధించి అనవసరమైన డెఫినేషన్స్ ఎక్కువ చదువుతూ ఉంటారు. ఏ విషయాలైతే ఎగ్జామ్ కి పెద్దగా యూజ్ ఉండవో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎగ్జామ్ కి కావాల్సిన పాయింట్స్ నేమో సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. మనం ఆ మిస్టేక్ చేయకూడదు. Let us focus on the most important points which are very relevant to the competitive exams. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన విషయాలను మనం బాగా ఫోకస్డ్గా చదువుకోవాలి. దానికి ఏం చేయాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నౌన్స్ అనే టాపిక్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. వాటిని మాత్రం మనం అస్సలు మిస్ అవ్వకుండా చదవడం అనేది బాగా ఇంపార్టెంట్ విషయంగా అర్థం చేసుకోండి. కాకపోతే ఒక ఐడియా ఉండాలి కాబట్టి, ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి నేను మీకు విషయాన్ని చెప్తాను. నౌన్స్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. వాటిని మనం ఏమంటామంటే టైప్స్ ఆఫ్ నౌన్స్ అంటాం. ఉదాహరణకి ఫస్ట్ టైప్ తీసుకుంటే చిన్నప్పటి నుంచి మనకి తెలుసు, కామన్ నౌన్స్ అంటాం. ఫస్ట్ టైప్ ఆఫ్ నౌన్ ఏమని పిలుస్తాము అంటే మనం కామన్ నౌన్ అనే పేరుతో పిలుస్తాం. అసలు కామన్ నౌన్ అంటే ఏంటి? ఇదిగోండి, కామన్ నౌన్స్ బేసికల్లీ రిఫర్ టు పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఇన్ జనరల్. అంటే జనరల్గా కామన్ నౌన్ అనగానే మనకి పీపుల్ గురించి కానీ, ప్లేసెస్ గురించి కానీ, అలాగే వస్తువుల గురించి కానీ కూడా మనం మాట్లాడతాము. అలా మాట్లాడితే దాన్నే మనం ఏమంటామంటే కామన్ నౌన్ అంటాం. ఉదాహరణకి చైర్ కానీ, డాగ్ కానీ, అలాగే చూడండి టీచర్ కానీ, కార్ కానీ, మ్యూజిక్, డేంజర్, ఇవన్నీ కూడా రిసీవ్డ్, ఇవన్నీ కూడా చూడండి ఇన్ జనరల్గా. అంటే జనరల్గా మనం మాట్లాడే ఒక మనిషి అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక ప్లేస్ అవ్వచ్చు. వాటిని మనం కామన్ నౌన్స్ గా పిలుస్తాం. ఒక క్వశ్చన్ చూడండి, మీకు మరింత బాగా అర్థమవుతుంది. హ్యావ్ యూ సీన్ మై క్యాట్ అన్నాను. ఇది కూడా ఒక కామన్ నౌనే. అంటే ఇవన్నీ కూడా కామన్ నౌన్స్. అయితే కామన్ నౌన్ కి ప్రాపర్ నౌన్ కి డిఫరెన్స్ ఏంటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఇందాక చెప్పినవన్నీ కూడా కామన్ నౌన్స్. అంటే జనరల్ గా మనం ఒక మనిషి గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ, ఒక పర్సన్ గురించి కానీ, ఒక థింగ్ గురించి కానీ చెప్తే అది కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటో చూడండి. ఇదిగోండి, రిఫర్స్ టు ద నేమ్ ఆఫ్ ద పీపుల్. ఒక పర్టికులర్ నేమ్, ఒక మనిషి పేరు కానీ, ఒక ప్లేస్ పేరు కానీ పర్టికులర్గా నేను కానీ చెప్తున్నట్టయితే దాన్ని ఏమంటామంటే మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఉదాహరణకి నాకు ఒక పేరు ఉంది కదా, అలాగే మన అందరికీ ఒక పేరు పెట్టారు మన పేరెంట్స్. అవన్నీ కూడా ఎందులోకి వస్తాయి తెలుసా? మనకి ఏదైతే పేరు ఉందో అవన్నీ కూడా మనకి ప్రాపర్ నౌన్స్లోకే వస్తాయి అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు ఢిల్లీ అన్నాను. ఢిల్లీ అనేది కూడా ఒక ప్రాపర్ నౌనే కదా. ఎందుకు అంటే ఢిల్లీ అనేది నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. అంటే ఇందాక నేను చెప్పిన కామన్ నౌన్ లో ఒక పర్టికులర్ పర్సన్ పేరు కానీ, ఒక పర్టికులర్ ప్లేస్ పేరు కానీ ఉందా? లేదు. ఉదాహరణకి నేను ఇక్కడ టీచర్ అన్నాను. అయితే నేను టీచర్ పేరు ఏది చెప్పలేదు, జస్ట్ టీచర్ అనే అన్నాను. కార్ అన్నాను, నేను ఆ కార్ పేరు ఏమైనా చెప్పానా? చెప్పలేదు. అలాగే ప్లేస్ అన్నాను, నేను ఏదైనా పర్టికులర్ ఒక ప్లేస్ అని చెప్పానా? చెప్పలేదు. జనరల్ గా మనం ప్లేస్ కానీ, పర్సన్ కానీ చెప్పేస్తే అది కామన్ నౌన్ లోకి వస్తుంది. అదే ప్రాపర్ నౌన్ అంటే నేను చాలా స్పెసిఫిక్ గా నేను ఒక మనిషి పేరు కానీ,
ఒక ప్రదేశం పేరు కానీ చెప్పాననుకోండి, దాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు దాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే ప్రాపర్ నౌన్ అని మనం దాన్ని పిలుస్తాం. ఇక తర్వాత చూడండి కాంక్రీట్ నౌన్. ఇది మనకి నౌన్స్ అనే టాపిక్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదేంటిది కాంక్రీట్ నౌన్ అంటాం. మనం దేన్ని కాంక్రీట్ నౌన్ అంటామంటే చూడండి కొన్ని నౌన్స్‌ని మనం చేత్తో ముట్టుకోగలం. అవునా? అంటే వి కెన్ టచ్. అదేంటి సరే ఏ నౌన్నైనా కూడా మనం చేత్తో ముట్టుకోవచ్చు కదా అంటారా? లేదండి. కొన్ని నౌన్సే మనం చేత్తో ముట్టుకోగలం. అలా ఏ నౌన్స్ అయితే మనం టచ్ చేయగలమో వాటి గురించి చెప్పేటప్పుడు మనం కాంక్రీట్ నౌన్ అంటాం. అదే కొన్ని నౌన్స్‌ని మనం చేత్తో ముట్టుకోలేం. వాటిని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. దీన్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. టాంజిబుల్ నౌన్, ఇంటాంజిబుల్ నౌన్ అనే పేరుతో కూడా మనకి ఎగ్జామ్స్‌లో, బుక్స్‌లో కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే కొన్ని నౌన్స్‌ని మనం చేత్తో ముట్టుకోవచ్చు. వాటిని మనం టాంజిబుల్ నౌన్స్ అంటాం. కొన్ని నౌన్స్ మనం చేత్తో ముట్టుకోగలమా అంటే చేత్తో మనం కొన్ని నౌన్స్‌ని టచ్ చెయ్యలేము. సో ఏ నౌన్స్‌నైతే మనం చేత్తో టచ్ చెయ్యలేమో వాటి గురించి చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్‌గా అంటాం. మీకు అర్థమైందా? సో కాంక్రీట్ నౌన్స్ అంటే ఏ నౌన్స్‌నైతే మనం చేత్తో టచ్ చెయ్యొచ్చో వాటిని కాంక్రీట్ నౌన్స్ అంటాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయితే మనకవి చేత్తో టచ్ చేయడానికి వీలుగా ఉండవు. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే చూడండి, నేను కాంక్రీట్ నౌన్‌కి ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాన్. మ్యాన్‌ని మనం చూడొచ్చు, చేత్తో టచ్ చేయొచ్చు. అలాగే రైస్ ఉందండి. రైస్‌ని కూడా మనం ముట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా కాంక్రీట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మనం చేత్తో ముట్టుకోలేం. ఉదాహరణకి హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్ అనే నౌన్‌ని మనం చేత్తో ముట్టుకోగలమా అంటే ముట్టుకోలేం. కరేజ్ ఉంది. కరేజ్ అంటే ధైర్యం. అలాగే డేంజర్ ప్రమాదం. ట్రూత్ అంటే నిజం. వీటిని మనం చేత్తో టచ్ చేయొచ్చా అంటే టచ్ చేయలేము. ఇలా ఏ నౌన్స్ అయితే మనం ఫిజికల్ గా టచ్ చేయొచ్చో వాటిని కాంక్రీట్ నౌన్స్ అంటాము. ఏ నౌన్స్ అయితే మనం ఫిజికల్ గా టచ్ చేయలేమో వాటిని ఏమంటామంటే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఇక కౌంటబుల్ నౌన్ అంటే నేను చెప్పవలసిన అవసరం లేదు, ఆ పేరులోనే ఉంది. మనం కొన్ని నౌన్స్ ని లెక్క పెట్టగలం కదా. అంటే వి కెన్ కౌంట్ సమ్ నౌన్స్. కొన్ని నౌన్స్ ని మనం లెక్క పెట్టచ్చు. లెక్క పెట్టగలిగే కౌంటబుల్ నౌన్స్ ని, లెక్క పెట్టగలిగే నౌన్స్ ని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే కౌంటబుల్ నౌన్స్ అనే పేరుతో పిలుస్తాం. ఉదాహరణకి చూడండి, బాల్ అన్నానండి. ఒక్క బాల్ ఉంటుంది, 10 బాల్స్ ఉంటాయి, 5 బాల్స్ ఉంటాయి. బాయ్ అన్నాను, 1 బాయ్ అనొచ్చు, 3 బాయ్స్ అనొచ్చు, 5 బాయ్స్ అనొచ్చు. అలాగే 2 క్యాట్స్ అనొచ్చు, 10 క్యాట్స్ అనొచ్చు. 1 పర్సన్ అనొచ్చు, మెనీ పీపుల్ అనొచ్చు, లేదా 5 పర్సన్స్ అనొచ్చు. ఇవన్నీ కూడా లెక్క పెట్టగలము. అంటే కౌంటబుల్ నౌన్స్ అని పిలుస్తాం. మరి అన్కౌంటబుల్ నౌన్స్ అని మనం వేటిని పిలుస్తామంటే ఆ పేరులోనే ఉంది. కొన్ని నౌన్స్ ని మనం కౌంట్ చేయలేము, లెక్క పెట్టలేము. ఉదాహరణకి వాటర్ ఉంది. మనం వాటర్ ని ఎలా లెక్క పెట్టగలము? అలాగే సాడ్నెస్ ఉంది, బాధ. బాధని మనం లెక్క పెట్టగలమా? అలాగే గాలి ఉంటుంది, ఎయిర్. ఎయిర్ ని మనం లెక్క పెట్టగలమా? ఇసుక ఉంటుంది, మట్టి, శాండ్, లేకపోతే సాయిల్. ఇలా చాలా నౌన్స్ విషయంలో మనం కౌంట్ చేయలేము. సో కౌంట్ చేయలేని నౌన్స్ ని మనం అన్కౌంటబుల్ నౌన్స్ గా పిలుస్తాం. కౌంట్ చేయగలిగే నౌన్స్ ని కౌంటబుల్ నౌన్స్ గా పిలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పటిదాకా మీరు కానీ చూసినట్టయితే మనం నౌన్స్ లో రకరకాల నౌన్స్ గురించి మనం స్టడీ చేస్తున్నాము. ఇది ఇన్ఫర్మేషన్ కోసం. ఎగ్జామ్స్ లో ఇప్పటిదాకా కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి, లేదంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అని ఇప్పటిదాకా ఎప్పుడు అడగల. అయినా కూడా మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇది నేర్చుకోవడం వల్ల ఒక బేసిక్ ఐడియా మనకి వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇవి ఈ పర్టికులర్ టైప్స్ ఆఫ్ నౌన్స్ అయిపోయిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. మనం ఆ రూల్స్ ని చక్కగా స్టడీ చేస్తాం అన్నమాట. సరే, నెక్స్ట్ చూడండి, కలెక్టివ్ నౌన్స్ అన్నాను. ఏమన్నానండి? కలెక్టివ్ నౌన్స్. మనం కొన్ని నౌన్స్ ని కలెక్టివ్ నౌన్స్ అంటాం. విచిత్రంగా ఉంటాయి ఇవి. అంటే ఆ నౌన్ చూడడానికి ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ అంటే అది ఒక నౌనే, కానీ ఫ్యామిలీ అంటే ఏంటి లాజికల్ గా ఆలోచిస్తే అందులో చాలా మంది ఉంటారు కదా. ఇలా మనకి ఫ్యామిలీ ఒకటి, అలాగే టీమ్ ఒకటి, జూరీ అంటారు. ఏమంటారండి? జూరీ అంటారు, జూరీ ఒకటి. అలాగే మనకి కమిటీ అంటారు. ఏమంటారండి? కమిటీ అంటారు, కమిటీ ఒకటి.
అలాగే బోర్డ్ అంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు కదండి, బోర్డ్ అంటారు. అలాగే యూనియన్ అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి. ఈ కలెక్టివ్ నౌన్స్ చూడ్డానికి ఒక నౌన్ లాగే కనిపిస్తాయి, కానీ అందులో మళ్ళీ మనం చాలా నౌన్స్ గురించి మాట్లాడుతున్నామని అర్థం అన్నమాట. ఇక ఆఖరిగా మనకి కాంపౌండ్ నౌన్ అనే ఒక ముఖ్యమైన కేటగిరీ వచ్చింది. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి అసలు? కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే అది ఒక నౌనే కానీ మనకి కనిపించడానికి 2 నౌన్స్ లాగా కనిపిస్తాయి. ఉదాహరణకి మనకు అందరికీ బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి బ్లాక్ బోర్డ్ అంటాం మనం. ఏమంటామండి మనందరం కూడా చిన్నప్పటి నుంచి? బ్లాక్ బోర్డ్ అనేస్తాం. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే బ్లాక్ బోర్డ్ అనేది ఒక నౌన్ లాగా మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయాం, కానీ లాజికల్‌గా ఆలోచిస్తే బ్లాక్ బోర్డ్‌లో మనకి 2 నౌన్స్ ఉన్నాయండి. బ్లాక్ అనే ఒక నౌన్ ఉందండి. యాక్చువల్‌గా బ్లాక్ అనేది ఏంటంటే దాన్ని నౌన్ అని చెప్పడం కంటే యాడ్జెక్టివ్ అనుకోవచ్చు. ఎందుకంటే బోర్డ్ అనేది నౌన్ కాబట్టి. ఏదేమైనా కూడా చూడండి, కాంపౌండ్ నౌన్ అంటే 2 పదాలు ఉంటాయి. 2 నౌన్స్ అవ్వచ్చండి. లేదు ఒకటి యాడ్జెక్టివ్ ఒకటి నౌన్ అవ్వచ్చు. అలా ఏదైనా అవకాశం ఉంది. ఇదిగోండి బ్రేక్ ఫాస్ట్ అన్నాను. బ్రేక్ ఫాస్ట్ లో మనకి 2 పదాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫుల్ మూన్ అన్నాను. ఫుల్ మూన్ లో కూడా మనకి 2 పదాలు కనిపిస్తున్నాయి. క్యాట్ ఫుడ్ అన్నాను. చూసారా, ఇలా మనకి కాంపౌండ్ నౌన్ అంటే ఏంటంటే ఒక నౌనే అది, కానీ అందులో 2 పదాలు ఉంటాయన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సింపుల్ గా చెప్తానండి. కామన్ నౌన్ అంటే జనరల్ గా ఏదైనా మనం ఒక పర్సన్, ప్లేస్ అని చెప్తే కామన్ నౌన్. అదే ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ గా నేను ఒక మనిషి పేరు కానీ, ఒక ప్రదేశం పేరు కానీ, ఒక వస్తువు పేరు కానీ స్పెసిఫిక్ గా చెప్తే అది ప్రాపర్ నౌన్. ఇక కాంక్రీట్ నౌన్ అంటే ఎవరు వస్తారు అంటే మనం చేత్తో ముట్టుకోవచ్చు, యు కెన్ టచ్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం చేత్తో ముట్టుకోలేము, యు కెనాట్ టచ్. కౌంటబుల్ నౌన్ అంటే యు కెన్ కౌంట్. అన్కౌంటబుల్ నౌన్ అంటే యు కెనాట్ కౌంట్ దెమ్ అంటాం. ఏమంటామండి? యు కెనాట్ కౌంట్ దెమ్ అంటాం. ఇక కలెక్టివ్ నౌన్స్ అంటే అది చూడడానికి ఒక నౌనే, కానీ అందులో మనకి చాలా నౌన్స్ కనిపిస్తాయి. ఇక కాంపౌండ్ నౌన్ అంటే చూడడానికి అది ఒక నౌనే, కానీ అందులో మనకి 2 పదాలు కలిసి ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ నౌన్స్ విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అయితే డైరెక్ట్గా ఇందులోంచి క్వశ్చన్స్ రావు, ఇన్ఫర్మేషన్ కోసం అనేది నేర్చుకోవాలి. మరి ఇంతకీ ఎగ్జామ్స్ లో ఒకవేళ క్వశ్చన్స్ వస్తే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో ఆ విషయం మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. చూడండి, ఇంపార్టెంట్ రూల్స్ ఆఫ్ నౌన్స్. ఇక్కడ మనకి చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని మెన్షన్ చేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇది చాలా అవసరం. ఇదిగోండి రూల్ నెంబర్ 1 చూడండి. కొన్ని నౌన్స్ చూడడానికి ఎలా ఉన్నా కూడా అవి ఎప్పుడు సింగ్యులరే. సార్ నౌన్ సింగులర్ అయితే మనకేంటి, ప్లూరల్ అయితే మనకేంటి అంటారా? చాలా అవసరం. ఎందుకంటే అది సింగులర్ అని తెలిస్తేనే కదా గ్రామర్ కూడా సింగులర్ లో పెడతాము. అది ప్లూరల్ అని తెలిస్తేనే కదా గ్రామర్ కూడా ప్లూరల్ లో పెడతాం. అసలు వాళ్ళు ఇచ్చిన నౌన్ సింగులరో ప్లూరలో మనకే తెలియకపోతే ఇంకా గ్రామర్ ని ఎలా యూజ్ చేస్తాము? అవునా కదా? సో వాళ్ళు మెన్షన్ చేసిన నౌన్ సింగులరా ప్లూరలా అన్న విషయం మనకి చాలా క్లియర్ గా అర్థం అవ్వడం చాలా అవసరం. ఆ కేటగిరీలో అంటే ఈ నౌన్స్ చూడ్డానికి సింగులర్ గా కనిపిస్తున్నా ప్లూరల్ గా కనిపిస్తున్నా అవి ఎప్పుడు సింగులరే. మరి అటువంటి నౌన్స్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ నేను బ్రాకెట్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ మీకు కంటికి కనిపిస్తున్న ప్రతి నౌను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి ఎక్కడ వస్తాయి కూడా చెప్తున్నాను. స్పాటింగ్ ది ఎర్రర్స్ లో వస్తాయి. ఎక్కడ వస్తాయండి? మనకి స్పాటింగ్ ది ఎర్రర్స్ లో వస్తాయి. అక్కడ వచ్చినప్పుడు మనకి పక్కన సింగులర్ గ్రామర్ ఉండేలాగా మీరు చూసుకోండి. వాళ్ళు ఇవ్వడం ఏదైనా ఇస్తారు, కానీ మనం ఫిక్స్ అయిపోవాలి ఈ నౌన్స్ ఎప్పుడైనా కనిపిస్తే అవి ఎప్పుడు కూడా సింగులర్ లోనే ఉంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ఇంతకీ ఆ నౌన్స్ ఏంటి అంటే చూడండి, సీనరీ అన్నాను, అడ్వైజ్ అన్నాను, ఇన్ఫర్మేషన్ అన్నాను, అలాగే మిషనరీ అన్నాను చూడండి, అలాగే స్టేషనరీ అన్నాను చూడండి, ఫర్నిచర్ అన్నాను, అబ్యూజ్ అన్నాను, ఫ్యూయల్, అలాగే చూడండి రైస్, గ్రామ్, ఇష్యూ, బెడ్డింగ్, రిపేర్, న్యూస్, మిస్చీఫ్, పోయిట్రీ, బిజినెస్, ఎకనామిక్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, క్లాసిక్, ఎథిక్స్, ఎథిలిటిక్స్, ఇన్నింగ్స్, గ్యాలోస్. చూసారా, ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రతి నౌను కూడా అది మనకి చూడటానికి ఎలా ఉన్నప్పటికీ కూడా అది వాస్తవానికి ఎప్పుడు కూడా సింగులరే అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఓకేనా? అది చూడటానికి ఎలా ఉన్నా కూడా
ఇది వాస్తవానికి సింగులరే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఓకేనా? ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది సింగులరో, ప్లూరలో తెలిస్తేనే దాన్ని బట్టి ఎగ్జామ్‌లో మనకి ఏదైనా ఒక క్వెషన్ వచ్చినప్పుడు మనం కాన్ఫిడెంట్‌గా, ఈజీగా ఆన్సర్ చేయగలం. అసలు వాళ్ళిచ్చిన నౌన్ సింగులరో, ప్లూరలో మనకే తెలియకపోతే మనం ఇప్పుడు ఆన్సర్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకి ఇవన్నీ కూడా నేను సింగులరే అన్నాను. ఇవన్నీ కూడా నేను సింగులరే అన్నాను. అంటే మీరే చెప్పండి. ఇవన్నీ సింగులర్ అన్నాను కాబట్టి హ్యాస్ వస్తుందా? హ్యావ్ వస్తుందా? మీరు చెప్పండి. ఇవన్నీ సింగులర్ కాబట్టి హ్యాస్ వస్తుంది. అలాగే ఇవన్నీ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుందా? ఆర్ వస్తుందా? చెప్పండి. ఇవన్నీ సింగులర్ కాబట్టి ఈజ్ రావాలి. అలాగే ఇవన్నీ సింగులర్ కాబట్టి డూ రావాలా? డస్ రావాలా? చెప్పండి. ఇవన్నీ సింగులర్ కాబట్టి డస్ రావాలి. ఇవన్నీ సింగులర్ కాబట్టి వజ్ రావాలా? వర్ రావాలా? చెప్పండి. ఇవన్నీ సింగులర్ కాబట్టి వజ్ రావాలి. చూసారా? ఇలా మనకి ఏ నౌన్స్‌ని వాళ్ళు మెన్షన్ చేసినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్న పాయింట్ ఏంటంటే ఇవి ఎప్పుడూ సింగులర్‌లోనే ఉంటాయి. ఇప్పుడు దాన్ని బట్టి మీకు అర్థమయ్యేలాగా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాళ్ళిచ్చిన ఎగ్జాంపుల్‌లో ఏ విషయాన్ని మెన్షన్ చేశారో చూడండి. ద సీనరీ ఆఫ్ నైనిటాల్ ఈజ్ ఎన్చాంటింగ్ అన్నారు. నైనిటాల్ యొక్క సీనరీ చాలా బావుంటుంది అన్నారు. ఇదిగోండి వాళ్ళు సీనరీ అనే వర్డ్‌ని మెన్షన్ చేశారు. మరి సీనరీ మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా సింగులరే కాబట్టి మనం ఈజ్‌ని యూజ్ చేశాం. అలాగే చూడండి అడ్వైజ్ అన్నారు కానీ వాళ్ళు అడ్వైజెస్ అనే ఒక వర్డ్ వాడారా? వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే అసలు ఇంగ్లీష్ భాషలో అడ్వైజెస్ అనే వర్డ్ లేదండి. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా సింగులర్‌లోనే ఉంటాయన్నమాట. ఇలా రూల్ నంబర్ 1 ఏంటో మీ అందరికీ అర్థమయ్యి అనుకుంటున్నాను. రూల్ నంబర్ 1 ఏంటంటే మీకిప్పుడు కంటికి కనిపిస్తున్న ప్రతి నౌను కూడా అది సింగులర్‌లోనే ఉంటుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఓకే. ఇక నెక్స్ట్ రూల్‌లోకి వెళ్దాం చూడండి. నెక్స్ట్ రూల్‌లో ఏం చెప్తున్నారు అంటే రూల్ నంబర్ 1లో మనం ఏవైతే నౌన్స్ నేర్చుకున్నామో ఆ నౌన్స్ అన్నీ కూడా సింగులరే. అలాగే దానికి ఆపోజిట్ ఏంటంటే రూల్ నంబర్ 2. రూల్ నంబర్ 2లో ఏ నౌన్స్ అయితే మీకు ఇప్పుడు కంటికి కనిపిస్తున్నాయో ఆ నౌన్స్ అన్నీ కూడా ప్లూరల్ నౌన్సే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఇదిగోండి. ఇవన్నీ కూడా ప్లూరల్ నౌన్సే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఉదాహరణకి చూడండి క్యాటిల్ అన్నాను. ఏమన్నాను? క్యాటిల్. అలాగే ఇంకేమన్నాను? జెంట్రీ అన్నాను. ఇంకేమన్నాను? వెర్మిన్. అలాగే పీజెంట్రీ అన్నాను. ఆర్టిల్లరీ అన్నాను. ఇంకేమన్నానండి? పీపుల్ అన్నాను. అలాగే క్లర్జీ అన్నాను. కంపెనీ అన్నాను. పోలీస్ అన్నాను. చూసారా? ఇప్పుడు మీ కంటికి కనిపించిన ప్రతి నౌను కూడా అది చూడ్డానికి ఎలా ఉన్నా కూడా గ్రామర్ పరంగా ప్లూరల్ అనే చెప్పాలి. సార్ ప్రతి వర్డ్ మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగితే ఏమవుతుందంటే చాలా వర్డ్స్ ఉంటాయి. ప్రతి వర్డ్ తెలుగులో చెప్పడానికి మరింత టైం పడుతుంది కాబట్టి కొన్ని చెప్తాను. మీరు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకి జెంట్రీ అన్నాను. జెంట్రీ అంటే ఏంటంటే మనకి ఊరు పెద్దలు అంటాం కదా. ఒక ఊర్లో ఊరు పెద్దలు అంటారు కదా. వాళ్ళని మనం జెంట్రీ అంటాము. అలాగే క్లెర్జీ అన్నారు. ఏమన్నారండి? క్లెర్జీ అన్నారు. క్లెర్జీ అంటే ఏంటి అంటే మతానికి సంబంధించిన పెద్దలు ఉంటారు కదా. మత పెద్దలు అంటాం అన్నమాట. ఇక పీజెంట్రీ అన్నాం కదా. ఏమన్నామండి మనం? పీజెంట్రీ అన్నాము. అసలు పీజెంట్రీ అంటే ఏంటి అంటే రైతులు. మన రైతులు అందరి కోసం మాట్లాడేటప్పుడు పీజెంట్రీ అంటాం. ఇలా మీకు కంటికి కనిపిస్తున్న నౌన్స్ ఎప్పుడు కూడా బహువచనంలోనే ఉంటాయి, ప్లూరల్లోనే ఉంటాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద గ్రౌండ్ అన్నాను. క్యాటిల్ అనేది ఇక్కడ ప్లూరలే. అందుకే నేను ఆర్ వాడాను, ఈజ్ వాడలేదు. అలాగే రెండవ ఎగ్జాంపుల్ చూడండి. పోలీస్ హ్యావ్ కంట్రోల్డ్ ద సిచ్యువేషన్ అన్నాను. పోలీస్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ గ్రామర్ని హ్యావ్ గా యూజ్ చేశాను. గ్రామర్ నేను హ్యావ్ యూజ్ చేశాను. సో పోలీస్ హ్యావ్ కంట్రోల్డ్ ద సిచ్యువేషన్ అన్నాను. చూసారా? క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద గ్రౌండ్ అన్నానండి. అలాగే పోలీస్ హ్యావ్ కంట్రోల్డ్ ద సిచ్యువేషన్ అన్నాను. ఇక్కడ క్యాటిల్ అయినా ఇక్కడ పోలీస్ అయినా కూడా నేను దాన్ని బహువచనంలో యూజ్ చేశాను, ప్లూరల్ గానే యూజ్ చేశాను అన్న విషయాన్ని మర్చిపోకూడదు. సరే, ఇక రూల్ నెంబర్ 3కి వద్దాం చూడండి. ఈ రూల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కనిపిస్తున్న నౌన్స్ అన్నీ కూడా ప్లూరల్లోనే ఉంటాయి. అంటే గ్రామర్ ఎప్పుడు కూడా బహువచనానికి సంబంధించిన గ్రామర్నే మనం వాడతాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న నౌన్స్ అన్ని కూడా ప్లూరల్లోనే యూజ్ చేయాలి. అదేంటి సార్ ఇందాక చెప్పినా కూడా ప్లూరలే అన్నారు కదా, మరి వాటికి వీటికి తేడా ఏంటంటే
ఇక్కడ రూల్ నెంబర్ 2లో మీకు కనిపిస్తున్న నౌన్స్ చూడ్డానికి ఎలా ఉన్నాయి చూడండి, సింగులర్ గా ఉన్నాయి. ఉదాహరణకి క్యాటిల్ అనేది చూడ్డానికి ఎలా ఉంది, సింగులర్ గా ఉంది. పోలీస్ చూడ్డానికి ఎలా ఉంది, సింగులర్ గా ఉంది. కానీ ఇవి చూడ్డానికే సింగులర్, వాస్తవానికి ఇవన్నీ కూడా ప్లూరల్. కానీ రూల్ నెంబర్ 3లో అలా కాదండి. మీకు కనిపిస్తున్న నౌన్స్ చూడ్డానికి ప్లూరల్ గానే ఉన్నాయి కదా. మీకు కనిపిస్తున్న నౌన్స్ అన్ని కూడా చూడ్డానికి ప్లూరల్ గానే ఉన్నాయండి, వాస్తవానికి కూడా ఇవన్నీ ప్లూరల్ గానే ఉన్నాయి. కావాలంటే చూడండి, ట్రౌజర్స్ దగ్గర నుంచి మనం మొదలు పెట్టినట్టయితే ఇదిగోండి చాటల్స్ దాకా అన్నీ కూడా ఎప్పుడు ప్లూరల్ గ్రామర్ ని తీసుకుంటాయి. నేను ఆ నౌన్స్ ని ప్రతిదీ చదువుతున్నాను, మీరు కొన్నిటికి మీనింగ్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇదిగోండి నేను ఏమన్నానంటే ట్రౌజర్స్ అన్నానండి. ఏమన్నానండి? ట్రౌజర్స్ అన్నాను. అలాగే సిజర్స్ అన్నాను, స్పెక్టికల్స్ అన్నాను, కళ్ళద్దాలు. అదేంటి సార్ మనం సిజర్స్ ఎందుకంటాము, ఒక కత్తిర ఉంటే సిజర్ అంటాం కదా అని చాలా మంది అనుకుంటారు. కాదండి, అసలు ఇంగ్లీష్ భాషలో సిజర్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, సిజర్స్ అనే వర్డే ఉంటుంది. అలాగే స్టాకింగ్స్ అంటాము, చాలా ముఖ్యమైనది. అలాగే షార్ట్స్ అంటాము చూడండి. అంతేకాకుండా మీజిల్స్ అంటాము, చాలా ముఖ్యమైన వర్డ్ ఇది. అంతేకాకుండా గూడ్స్ అంటాము చూడండి, ఆర్మ్స్ అంటాము, అలాగే ప్రెమిసిస్ అంటాము, థ్యాంక్స్ అంటాము, టైడింగ్స్ అంటాము, అలాగే యానల్స్ అంటాము, చాటల్స్ అంటాము. చూసారా, ఇక్కడ మీకు కంటికి కనిపిస్తున్న నౌన్స్ అన్ని కూడా ప్రత్యేకమైన నౌన్స్ గా మనం మాట్లాడతాం. ఏ రకంగా అవి స్పెషల్ గా ఉంటాయి అంటే ఒకటే రీజన్ అండి, ఇవి చూడ్డానికి ప్లూరలే, గ్రామర్ కూడా ప్లూరలే. కానీ నేను ఇందాక చెప్పిన రూల్ నెంబర్ 2లో ఉన్న నౌన్స్ చూస్తే ఈ నౌన్స్ చూడ్డానికేమో సింగులర్ గా ఉన్నాయి, కానీ గ్రామర్ వచ్చేటప్పటికేమో ప్లూరల్ గ్రామర్ అవుతుంది. చూసారా, ఇది మనకున్న మెయిన్ డిఫరెన్స్ అండి. అంటే కొన్ని నౌన్స్ చూడ్డానికి ఒకలా ఉంటాయి, గ్రామర్ ఏమో మరొకలా ఉంటుంది అనమాట. అందుకే చూడండి, వేర్ ఈజ్ మై ట్రౌజర్స్ అని అనకూడదండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, వేర్ ఈజ్ మై ట్రౌజర్స్ అని అనకూడదండి. ఎందుకంటే నా ట్రౌజర్స్ ఎక్కడా అని చెప్పినప్పుడు మనం ట్రౌజర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ట్రౌజర్స్ అనేది ఖచ్చితంగా బహువచనం కాబట్టి వేర్ ఆర్ మై ట్రౌజర్స్ అని అంటాం, కానీ వేర్ ఈజ్ మై ట్రౌజర్స్ అని మనం యూస్ చెయ్యకూడదనమాట. ఇక మనం రూల్ నెంబర్ 4లోకి వద్దాము. కేర్ఫుల్ గా రూల్ నెంబర్ 4ని మీరు ఫాలో అవ్వండి. రూల్ నెంబర్ 4లో మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఒక్కసారి మీరు గమనించండి. రూల్ నెంబర్ 4లో మనం ఏమన్నామో చూడండి, దెర్ ఆర్ సమ్ నౌన్స్ దట్ ఇండికేట్. చూసారా, కొన్ని నౌన్స్ దేని గురించి మాట్లాడతాయి అంటే లెంత్ గురించి మాట్లాడతాయండి. అలాగే ఒక మెజర్మెంట్, కొలత, మెజర్మెంట్ గురించి మాట్లాడతాయండి. డబ్బులు, మనీ గురించి మాట్లాడతాయి. బరువు, వెయిట్ గురించి మాట్లాడతాయి. అలాగే ఒక నెంబర్ గురించి మాట్లాడతాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా అలా మాట్లాడతాయి. కానీ ఒకవేళ వాటి ముందు ఏదైనా నెంబర్ ఉందనుకోండి, అవి ఏమాత్రము మారవు. అంటే సింగులరు ప్లూరలు అన్న విభేదం అన్న తేడా ఏమీ రాదు. ఇలా నేను మీకు డెఫినేషన్ చెప్తే మీకు అర్థం అవ్వలేదు నాకు తెలుసు. మీకు క్లారిటీగా ఎప్పుడు అర్థం అవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇట్ ఈస్ ఎ 4 years డిగ్రీ కోర్స్ అని అన్నాను, అలా అనకూడదండి. ఇట్ ఈస్ ఎ 4 years డిగ్రీ కోర్స్ అని అనకూడదండి. ఇట్ ఈస్ ఎ 4 year డిగ్రీ కోర్స్ అంటాను, అంతేగాని ఇట్ ఈస్ ఎ 4 years డిగ్రీ కోర్స్ అని అనకూడదు. అంటే ఇక్కడ ఎస్ ని నేను యూస్ చెయ్యకూడదు. హియర్ ఐ షుడ్ నాట్ యూస్ ఎస్. ఓకేనా? ఇదిగోండి, ఈ కేటగిరీలోకి ఏమొస్తాయంటే చూడండి, ఫూట్ ఒకటి, అలాగే మీటర్ ఒకటి, పెయిర్ ఒకటి, అలాగే స్కోర్ అంటాము, స్కోర్ ఒకటి, అలాగే డజన్ ఒకటి, హెడ్ ఒకటి, ఇయర్ ఒకటి, 100, 1000, మిలియన్. ఇవన్నీ కూడా మామూలుగా అయితే వాటికి ప్లూరల్ ఉంటుంది, కానీ ముందు ఏదైనా నెంబర్ వచ్చింది అనుకోండి, నెంబర్ రావడం అంటే న్యూమరల్ అంటాం. వాటి ముందు ఏదైనా న్యూమరల్ వచ్చింది అనుకోండి, వాటికి సింగులరు ప్లూరల్తో ఎటువంటి డిఫరెన్స్, ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి చాలు. ఇక నెక్స్ట్ రూల్లోకి వెళ్దాం, రూల్ నెంబర్ 5. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నేను మీకు ఈ క్లాస్ మొదట్లో టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి మాట్లాడినప్పుడు కలెక్టివ్ నౌన్స్ అనే ఒక రకమైన నౌన్స్ గురించి నేను మాట్లాడాను. ఇదిగోండి, జూరీ ఒకటి, పబ్లిక్ ఒకటి, టీము, కమిటీ, గవర్నమెంటు, ఆడియన్స్, ఆర్కెస్ట్రా, కంపెనీ, ఇవన్నీ ఏంటండి మనకి కలెక్టివ్ నౌన్స్ కదా. అయితే ఈ కలెక్టివ్ నౌన్స్ సింగులర్ అయినా అవ్వచ్చండి, ప్లూరల్ అయినా అవ్వచ్చు. అదేంటి సార్ సింగులర్ అయినా అవ్వచ్చు, ప్లూరల్ అయినా అవ్వచ్చు అన్నారు? మరి అది ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయగలము? అది సింగులరు ప్లూరల్ మనకే తెలియకపోతే ఎలా అని మనం అనుకుంటాం.
ఒక్క విషయం చెప్తాను మర్చిపోకండి. అవి సింగులరా, ప్లూరలా అన్న డౌట్ వచ్చినప్పుడు క్వెషన్‌లో కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అక్కడే లభిస్తుంది. ఎలాగో నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఈ ఎగ్జాంపుల్. ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అన్నానండి. అంటే అసలు ఈ సెంటెన్స్ మీరు కానీ క్లియర్‌గా చదివి అర్థం తెలుసుకుంటే ఏమన్నారండి? జ్యూరీ విడిపోయింది. అయితే ఎలా విడిపోయిందని చెప్పానండి? అభిప్రాయ భేదాలతో విడిపోయింది అన్నాను. పైగా దేర్ ఒపీనియన్ అని అన్నాను. ఒపీనియన్ అంటే మనుషులకు ఉంటాయి అభిప్రాయాలు, వస్తువులకు ఉండవు. ఎప్పుడైతే నేను ఇక్కడ దేర్ ఒపీనియన్ అన్నాను, దేర్ అంటే ఎవరండి? ఆ జ్యూరీలో ఉండే మనుషులు లేదా జ్యూరీ మెంబర్స్ అంటాం మనం. అవునా? ఇక్కడ దేర్ అంటే ఏంటంటే జ్యూరీలో ఉండే పీపుల్ లేదా జ్యూరీ మెంబర్స్ అంటాం. మరి జ్యూరీలో ఉండే పీపుల్ లేదా జ్యూరీ మెంబర్స్ ని మనం ఇప్పుడు ఎలా చెప్తామండి? అది ప్లూరలే కదా. అందుకే మనం ఏం చేసాం, మనం గ్రామర్ కూడా ప్లూరల్ గ్రామర్ ని చక్కగా యూజ్ చేసాం. అర్థమైందా? సో అక్కడ జ్యూరీ విడిపోయింది అంటే, జ్యూరీ విడిపోవడం అంటే ఏంటి? విడిపోవచ్చు, కొన్నిసార్లు సంస్థలు కూడా విడిపోతాయి. కానీ అభిప్రాయ భేదాలతో అని అంత క్లియర్ గా చెప్పినప్పుడు ఇంకా మనకి డౌట్ ఎందుకండి? డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అని అంత క్లియర్ గా వాళ్ళే మెన్షన్ చేసినప్పుడు మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కదా. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఇలా మనకి చెప్పుకుంటూ పోతే చాలా ఇంపార్టెంట్ కేటగిరీ ఒకటి ఉంటుంది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కన్ఫ్యూజ్డ్ నౌన్స్ అంటామండి. అంటే కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయి అంటే చాలా జాగ్రత్తను మనం పాటించాలి. వాటిని ఏమంటామంటే మనం కన్ఫ్యూజ్డ్ నౌన్స్ అంటాం. మీరు ఇబ్బంది పడద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటామంటే అడ్వైజ్ అనేది చూడండి ఏడివిఐసిఈ. నేను ఇందాక ఒక చోట నేను మీకు ఏడివిఐసిఈఎస్ పెట్టకూడదు అని చెప్పాను. అయితే అడ్వైజ్ అంటే ఏంటంటే కౌన్సిల్ అండి, సలహా. అయితే ఒకవేళ అడ్వైజెస్ పెట్టామనుకోండి ఇన్ఫర్మేషన్ అన్న మీనింగ్ వచ్చేస్తుంది. చూసారా? అంటే నౌన్కి పొరపాటున నేను కానీ ఎస్ పెడితే నేనేమనుకుంటాను తెలుగులో అంటే అడ్వైజ్ అంటే సలహా, అడ్వైజెస్ అంటే సలహాలు కదా అని అనుకుంటాను. అవునా? అడ్వైజ్ అంటే సలహా, మరి అడ్వైజెస్ అంటే సలహా కదా అని నేను అనుకుంటాను. కానీ కానే కా అడ్వైజ్ అంటే సలహాయేనండి. కానీ అడ్వైజెస్ పెట్టినప్పుడు సమాచారం అని వచ్చేస్తుంది. అంటే చూసారా, ఇన్ఫర్మేషన్ అని పూర్తిగా కొత్త మీనింగ్ వచ్చేస్తుంది. అలాగే మీరు కానీ గమనించండి, ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిర్ అంటే అట్మాస్ఫియర్, మన అందరికీ తెలుసు, వాతావరణం. మరి ఎప్పుడైనా ఎయిర్స్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఎయిర్ అంటే గాలి. ఈ విషయం మన అందరికీ తెలుసు. ఎయిర్ అంటే ఏంటి? గాలి. మరి ఎయిర్స్ అంటే గాలులు అన కాదండి. ఎయిర్స్ అంటే గర్వం, పొగరు అన్న మీనింగ్ వచ్చేస్తుంది. అసలు సంబంధమే లేదు కదా. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనం భవిష్యత్తులో రాయబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా క్వశ్చన్లో ఎయిర్ బదులు ఎయిర్స్ కానీ ఇచ్చినా, లేదు ఎయిర్స్ బదులు ఎయిర్ కానీ ఇస్తే ఎంత తేడా అండి. అక్కడ పూర్తిగా మీనింగే మారిపోవట్లేదా? అవునా కదా? అక్కడ పూర్తి స్థాయిలో మనం అనుకున్న మీనింగే మారిపోతుంది. ఎప్పుడైతే మనం అనుకున్న మీనింగే మారిపోతుందో అప్పుడు ఏమవుతుంది? క్వశ్చన్కి రావాల్సిన ఇన్ఫర్మేషన్ మారిపోయి రాంగ్ ఇన్ఫర్మేషన్ కన్వే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా మనం అడ్వైజ్ ఎక్కడ వాడాలి, అలాగే అడ్వైజెస్ ఎక్కడ వాడాలి అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే ఎక్కడ ఎయిర్ వాడాలి, అలాగే ఎక్కడ ఎయిర్స్ వాడాలి అన్న విషయాన్ని మరింత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతేకాకుండా అథారిటీ అన్నాను. అథారిటీ అంటే అధికారం. అదే ఒకవేళ నేను అథారిటీస్ అని అన్నాను అనుకోండి, అథారిటీస్ అంటే అధికారాలు అని వస్తుందా? కాదండి. అథారిటీ అంటే అధికారం, పవర్. అదే అథారిటీస్ అంటే ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళ కోసం మాట్లాడితే అథారిటీస్ అని వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఎందుకు ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అవుతామంటే బుక్ అంటే పుస్తకం, బుక్స్ అంటే పుస్తకాలు. అలా ఇక్కడ మనం అప్లై చేయకూడదండి. అథారిటీ అంటే అధికారం, అథారిటీస్ అంటే అధికారాలు అని ఉండవు. అథారిటీకి నేను ఎప్పుడైతే బహువచనం పెడతానో మీనింగే మారిపోతుంది. అథారిటీ అంటే పవర్ అండి. అదే అథారిటీస్ అంటే అధికారంలో ఉన్న వాళ్ళ కోసం నేను మాట్లాడితే అక్కడ మీనింగ్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక గుడ్ అంటాను, హీఈస్ ఎ గుడ్ బాయ్ అంటాను, మంచి బాలుడు. మరి గుడ్ అంటే మంచి, మరి గుడ్స్ అంటామా? ఎప్పుడైతే నేను ఎస్ పెట్టానో ఇక్కడ గుడ్స్ అనకూడదు, గూడ్స్ అంటే వస్తువులు అన్న మీనింగ్ మారిపోయింది. మారిపోయిందా లేదా? అవునా కాదా? ఇలా మనకి చూడండి గుడ్ అంటే ఏంటంటే మనము
మంచి అంటాం. అదే గూడ్స్ అన్నాము అంటే వస్తువులు అన్న మీనింగ్ వచ్చేస్తుంది. గమనించారా? అలాగే ఫోర్స్ అంటే బలం. బలం. అదే ఫోర్సెస్ అంటే బలాలు కాదండి. ఆర్మీ అని. మనం ఒక దేశం యొక్క ఆర్మీ గురించి మాట్లాడేటప్పుడు ఫోర్సెస్ అనే పదాన్ని వాడతాం. అవునా కాదా? చూసారా? ఫోర్స్ అంటే బలం అండి. కానీ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే ఆర్మీ. ఇలా కన్‌ఫ్యూజ్డ్ నౌన్స్ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా వీటిని మనం గాని నోట్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. స్పాటింగ్ ది ఎర్రర్స్‌లో మనం వాడికి దొరికిపోతాము. నెగెటివ్ మార్క్ వచ్చేస్తుంది. ఇక కంటెంట్ అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్ అండి. సంతృప్తి అంటారు. ఆత్మ సంతృప్తి అంటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. అదే ఒకవేళ నేను కంటెంట్స్ అన్నాననుకోండి, కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్ సరే. మరి కంటెంట్స్ అంటే ఏమవుతుందో తెలుసా? అందులో ఉన్న వస్తువులు అన్న మీనింగ్ వస్తుంది. అంటే పూర్తి స్థాయిలో మీనింగే మనకి మారిపోయింది. సో, కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్ అంటాము, సంతృప్తి అంటాము. అదే కంటెంట్స్ అంటే ఏంటంటే మీనింగే మారిపోతోంది. అక్కడ మీనింగ్ ఏమొస్తుందండి? పూర్తి స్థాయిలో అందులో ఉన్న వస్తువులు అన్న మీనింగ్ వస్తోంది. చూసారా? అలా నౌన్స్ విషయంలో మనం కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఒక నౌన్ బదులు ఒక నౌన్ ఇస్తారు. మనం పూర్తిగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు అన్నమాట. రైట్. ఇక నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్‌లోకి వెళ్దాము. చాలా సార్లు ఎగ్జామ్స్‌లో, ఈ యొక్క పాయింట్‌ని వాళ్ళు ఇస్తూ ఉంటారండి. లెక్చరర్‌షిప్ అనే పదాన్ని ఎన్నో సార్లు స్పాటింగ్ ది ఎర్రర్‌లో ఇచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం లెక్చరర్‌షిప్ అనే పదం లేదండి. లెక్చర్‌షిప్ అనే పదం మాత్రమే ఉంది. ఓకేనా? లెక్చరర్‌షిప్ అనే పదం లేదండి. కేవలం మనకి లెక్చర్‌షిప్ అనే పదం మాత్రమే ఉంది. ఇలా మనం ఆ విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకుంటామన్నమాట. అలాగే మీరు కానీ చూసినట్టయితే ఇదిగోండి చూడండి. అనదర్ ఇంపార్టెంట్ రూల్ ఈస్ ఎ ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్ ఇన్ పర్సన్, నెంబర్ అండ్ జెండర్ అన్నారు. ఎప్పుడైనా ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వచ్చినప్పుడు అది తన యాంటిసిడెంట్‌తో అగ్రీ అవ్వాలండి. అర్థం అవ్వలేదు సార్ మాకు అర్థమయ్యేలా చెప్పండి అంటారా? ఐ విల్ గివ్ యూ ఏ వెరీ 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 బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఒక మంచి ఉదాహరణ నేను మీకు ఇస్తాను చూడండి. ఎవ్రీ కిడ్ మస్ట్ బ్రింగ్ హిజ్ లగేజ్ అన్నాను. ప్రతి బాలుడు అతని లగేజ్ తెచ్చుకోవాలి. ఎప్పుడైతే నేను ఎవ్రీ కిడ్ అన్నానో ఎవ్రీ అంటే ప్రతి ఒక్క. మరి ప్రతి ఒక్క అంటే ఏకవచనం. అందుకే మీరు చూడండి ప్రొనౌన్ కూడా నేను హిజ్ వాడాను. దెయిర్ వాడేనా? దెయిర్ వాడలేదు. అదే రెండవ ఎగ్జాంపుల్‌లో ఆల్ కిడ్స్ అన్నాను. ఆల్ కిడ్స్ అంటే అందరూ, పిల్లలందరూ. అందరూ అంటే బహువచనం ప్లూరల్. అందుకే నేను గ్రామర్ కూడా దెయిర్ వాడాను. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? రైట్. ఇక ఈ పాయింట్ చూడండి 9th పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. నేను ముందు చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత తెలుగులో కూడా చెప్తాను. వైల్ యూ ఆర్ యూజింగ్ ఎవ్రీబడీ, ఎవ్రీవన్, ఎనీబడీ, ఈచ్ the pronoun of the masculine or the feminine gender is used according to the context. ఇప్పుడు ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు. అయితే అది మేలా ఫిమేలా అని మనం చెప్పగలమా? చెప్పలేం. మరి అది ఎలా డిసైడ్ చేస్తాం? అలాగే ఎనీబడి అన్నాను. ఎనీబడి అంటే ఎవరైనా కూడా. ఎవరైనా కూడా అని చెప్పేటప్పుడు మేలా ఫిమేలా కూడా చెప్పాలి కదా! అలాగే ఈచ్ అన్నాను. ఈచ్ అంటే ప్రతి ఒక్క. మరి ప్రతి ఒక్క అన్నప్పుడు అది సింగులరా ప్లూరలా తెలియాలి కదా! అది మనం ఆ సెంటెన్స్ బట్టి వెళ్ళిపోతాం. దానికి ఒక రూల్ ఉంటుందండి. ముందు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ షల్ బి హ్యాపీ టు హెల్ప్ ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ అన్నాను. నేను ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ కొన్ని సార్లు మనకి జెండర్ మెన్షన్ చేయలేదనుకోండి, మనం మస్కులైన్ జెండర్ గాని తీసుకుంటాము. ఇక్కడ గర్ల్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇబ్బంది లేదు, క్లారిటీ ఉంది. కానీ కొన్ని సార్లు జెండర్‌ని వాళ్ళు మెన్షన్ చెయ్యరు. ఎప్పుడైనా జెండర్‌ని వాళ్ళు మెన్షన్ చేయకపోతే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దాన్ని మనం మస్కులైన్ జెండర్‌గా పరిగణించవలసిన అవసరం ఉందన్నమాట. అంటే ఇదిగోండి ఈ ఎగ్జాంపుల్ చూడండి మీకు బాగా అర్థమవుతుంది. ఇదిగోండి ఎనీవన్ బ్రాకెట్ పెడుతున్నానే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎనీవన్ కెన్ క్వాలిఫై దిస్ ఎగ్జామ్ ఇఫ్ హి ట్రైస్. చూసారా? ప్రయత్నిస్తే ఎవ్వరైనా ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు అని చెప్పాను. ఇక్కడ నేను ఎవరిని యూజ్ చేశానో మీరు గమనించారా? ఈ సెంటెన్స్‌లో నేను ఎనీవన్ అనే ఒక సబ్జెక్ట్‌ని వాడాను. మరి ఎనీవన్ అంటే ఎవరైనా. అది మేలా ఫిమేలా నాకు తెలుసా?
అయితే మేల్ అవ్వాలి లేదా ఫీమేల్ అవ్వాలి, అది కరెక్టే. కానీ మేలో ఫీమేలో కరెక్ట్‌గా నాకు తెలియదు కదా! అంటే జెండర్ క్లారిటీ లేదు కదా! అందుకు నేను ఏం వాడానండి? హీయే వాడాను. గమనించారా? ఎనీవన్ అన్నప్పుడు జెండర్ తెలీదు కాబట్టి స్పష్టంగా నేను హీని వాడాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్న బిట్ అన్నమాట. అర్థమైందా అందరికీ కూడా? అదే రెండవ ఎగ్జాంపుల్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఈచ్ ఆఫ్ ద 6 బాయ్స్ ఇన్ ద క్లాస్ హ్యాస్ ఫినిష్డ్ దేర్ టాస్క్స్ అన్నాను. క్లాస్‌లో ఉన్న 6 అబ్బాయిలు ప్రతి ఒక్కడు వాళ్ళ టాస్కులు పూర్తి చేశారు అన్నాను. ఒకసారి మీరు ఈ సెంటెన్స్ చూడండి, రైటో రాంగో మీకే అర్థమవుతుంది. ఈ సెంటెన్స్‌లో నేను 6 అబ్బాయిల్లో ప్రతి ఒక్కడు అన్నాను. ఈచ్ అంటే ప్రతి ఒక్కలు. మరి ప్రతి ఒక్కలు అంటే సింగ్యులరే. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడైనా మనకి ప్రతి ఒక్కలు అన్న మీనింగ్ వచ్చిందనుకోండి, అది ఏకవచనమే, సింగ్యులరే. మరి సింగులర్ అయినప్పుడు దెయిర్ ఎక్కడి నుంచి వస్తుందండి? రాంగ్. దెయిర్ అంటే వాళ్ళు, ప్లూరల్ అయిపోతుంది. ఇదిగోండి కింద సెంటెన్స్ అంటే ఇది రాంగ్, ఇది రైట్ అన్నమాట. అదిగోండి అప్పుడు ఏమవుతుంది? ఈచ్ ఆఫ్ ద 6 బాయ్స్ ఇన్ ద క్లాస్ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ టాస్క్ అంటాను. మీకు అర్థమైందా? ఈచ్ ఆఫ్ ద 6 బాయ్స్ ఇన్ ద క్లాస్ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ టాస్క్ అంటాను. ఇది మనం చక్కగా కరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సిన వెరీ ఫండమెంటల్ పాయింట్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఇక తర్వాత చూడండి, వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇది. When the pronoun one is used, it must be always followed by once. ఎప్పుడైనా కూడా మనకి వన్ అనే ఒక సబ్జెక్ట్ వచ్చిందనుకోండి, దానికి మళ్ళీ మనకి రిలేటెడ్ పదం వన్సే. ఓకేనా? వన్కి ఎప్పుడు కూడా వన్స్ వస్తుందన్న విషయాన్ని మరువద్దు. ఎగ్జాంపుల్ చూడండి, వన్ మస్ట్ ఫినిష్ హిజ్ లంచ్ ఇన్ టైం అన్నారు. వన్ మస్ట్ ఫినిష్ హిజ్ లంచ్ ఏంటండి? హిజ్ రాకూడదు. ఇదిగోండి ఇది కరెక్ట్ సెంటెన్స్ చూడండి. వన్ మస్ట్ ఫినిష్ వన్స్ లంచ్ అన్నాను. గమనించారా? వన్ మస్ట్ ఫినిష్ వన్స్ లంచ్ అన్నాను. అలా వన్ ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ వన్స్ రావాలి అన్న విషయాన్ని మరువద్దు. ఇది మీకు బాగా అర్థం అవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఐ గివ్ యూ ఏ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కరు వాళ్ళ కర్తవ్యాన్ని పర్ఫెక్ట్ గా నిర్వర్తించాలి అన్నాను. అది చెప్పడానికి ఎలా వాడతానండి? వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ పర్ఫెక్ట్లీ అన్నానండి. ఏమన్నానండి? వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ పర్ఫెక్ట్లీ. ప్రతి ఒక్కరు వాళ్ళ కర్తవ్యాన్ని పర్ఫెక్ట్ గా నిర్వర్తించాలి. అక్కడ వన్ మస్ట్ డూ దేర్ డ్యూటీ అనలేదు, వన్ మస్ట్ డూ హిజ్ డ్యూటీ అనలేదు. ఏమన్నానండి? వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ పర్ఫెక్ట్లీ అన్నాను. గమనించారా? ప్రతి ఒక్కరు వాళ్ళ కర్తవ్యాన్ని కరెక్ట్ గా చేయాలి అన్నాను. ఇలా వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ అన్నప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్, అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్న పాయింట్. ఇక తర్వాత చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది నౌన్స్ అనే టాపిక్ లోనే కాకుండా ప్రొనౌన్స్ అనే టాపిక్ లో కూడా వస్తుంది, కాంకర్డ్ అనే టాపిక్ లో కూడా రిపీట్ అవుతుంది. అంటే ఈ పాయింట్ అనేది అంత ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడద్దు. వర్డ్స్ లైక్ ఎంజాయ్, అప్లై, రిజైన్, ఎక్విట్, డ్రైవ్, ఎగ్జర్ట్, అవైల్, ప్రైడ్, ఆబ్సెంట్. ఇదిగోండి అండర్లైన్ చేసిన పదాలు ఉన్నాయి కదండి. ఆ పదాలు వచ్చినప్పుడు అంటే ఈ పదాలు ఉన్న సెంటెన్స్ లో ప్రొనౌన్ కానీ ఉంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌనే అయ్యి తీరాలి. సార్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే మాకు అర్థం కావట్లేదు సార్ అని కంగారు పడతారా? అస్సలు కంగారు పడితే నేను చూసుకుంటాను. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏం కాదమ్మా, సెల్ఫ్ పెట్టామనుకోండి ప్రొనౌన్కి, దాన్నే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గా పిలుస్తాం. మీకోసం మరొకసారి మళ్ళీ చెప్తున్నాను. ప్రొనౌన్కి ఎప్పుడైనా సెల్ఫ్ పెట్టామనుకోండి, ప్రొనౌన్కి ఎప్పుడైనా సెల్ఫ్ పెడితే దాన్నే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గా చెప్తాం. ఉదాహరణకి హీ అనే ప్రొనౌన్ ఉందనుకోండి, హీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎవరవుతారు తెలుసా? హిమ్సెల్ఫ్ అంటారు. ఓకేనా? హీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎవరవుతారండి? హిమ్సెల్ఫ్ అవుతారు. అలాగే షీ అన్నాను అనుకోండి, షీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎవరు అంటే హెర్ సెల్ఫ్ అవుతారు. అలాగే ఐ అన్నాను అనుకోండి, ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎవరు అంటే మై సెల్ఫ్ అవుతారు. యు అన్నాను అనుకోండి, యూకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎవరు అంటే యువర్ సెల్ఫ్ అవుతారు. ఇంత ఈజీగా మనం ఈ పాయింట్ ని అర్థం చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఎప్పుడైనా ఎంజాయ్ కానీ, అప్లై కానీ, రిజైన్ కానీ, ఎక్విట్ కానీ, డ్రైవ్ కానీ, ఎగ్జర్ట్ కానీ, అవైల్ కానీ, ప్రైడ్ కానీ, ఆబ్సెంట్ కానీ, ఇప్పుడు నేను డాట్ పెట్టాను కదా, అలా డాట్ పెట్టిన పదాలు కానీ వస్తే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి అన్న విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకూడదు.
ఇదిగోండి మీకు అర్థమయ్యేలా చెప్తాను. షీ ఆబ్సెంటెడ్ ఫ్రమ్ ద మీటింగ్ అనకూడదండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆబ్సెంటెడ్ అనే ఒక పదం వచ్చిందో హెర్ సెల్ఫ్ వచ్చి తీరాలి. ఓకేనా? ఆబ్సెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకి హెర్ సెల్ఫ్ రావాలి, వచ్చి తీరాలి. అప్పుడు ఏమంటాం మనం? షీ ఆబ్సెంటెడ్ హెర్ సెల్ఫ్ అంటాం కానీ షీ ఆబ్సెంటెడ్ అనకూడదండి. షీ ఆబ్సెంటెడ్ హెర్ సెల్ఫ్ ఫ్రమ్ ద మీటింగ్ అంటాము. ఈ పాయింట్ని మీరు మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇక తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ మనకి రానే వచ్చింది. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్గా వస్తుంది, స్పాటింగ్ ది ఎర్రర్స్లో. ఎప్పుడైనా హూ కానీ హూమ్ కానీ ఇచ్చినప్పుడు వీటి మధ్యనున్న డిఫరెన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఏమీ లేదండి, ఎక్కడ హూ వాడాలి లేదా ఎక్కడ హూమ్ వాడాలి, ఎక్కడ హూ వాడాలి, ఎక్కడ హూమ్ వాడాలి, ఈ అంశం బేసిస్ మీద, ఈ పాయింట్ బేసిస్ మీద మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. మనం చాలా అంటే చాలా కేర్ఫుల్గా వాటి మీద స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇదిగోండి, జనరల్గా దానికి ఆన్సర్ ఏంటంటే హూ అనేది ఎప్పుడు వాడతామంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్గా మాట్లాడేటప్పుడు అయితే హూ వాడతామండి. ఉదాహరణకి చూడండి, నీకు ఈ బ్యాగ్ ఎవరిచ్చారు? హూ గేవ్ యూ దట్ బ్యాగ్ అంటామండి. లేదు అనుకుంటే ప్రెడికేట్ నామినేటివ్గా కూడా మనం వాడతాము. ఏంటమ్మా? ప్రెడికేట్ నామినేటివ్గా కూడా, ప్రెడికేట్ నామినేటివ్గా కూడా మనం హూని వాడతామండి. అంటే ఏంటంటే చూడండి, దిస్ ఈజ్ హూ ఐ యామ్, నేను ఇది అంటే ప్రెడికేట్ రిలేషన్. అదే హూమ్ ఎలా వాడతామండి అంటే జనరల్గా మనం హూని సబ్జెక్టివ్ పొజిషన్లో వాడాము, కానీ హూమ్ని సాధారణంగా మనం ఆబ్జెక్టివ్ పొజిషన్లో పెట్టి వాడతాం అన్నమాట. ఎందులో పెడతామండి? హూమ్ని మనం ఆబ్జెక్టివ్ పొజిషన్లో ఉంచి దాన్ని మనం యూజ్ చేస్తాం. ఉదాహరణకి చూడండి, హూ అనేది మనం ఆబ్జెక్టివ్ పొజిషన్లో పెడతాం. నేను ఎవరికి కాల్ చేయాలి అనే ఒక ప్రశ్న అడిగాను. ఇదిగోండి, హూమ్ షుడ్ ఐ కాల్ అన్నాను. ఏమన్నానండి? నేను ఎవరికి కాల్ చేయాలి? హూమ్ షుడ్ ఐ కాల్ అన్నాను. ఎంత మంచి క్వశ్చన్ కదా. అంటే ఇక్కడ హూమ్ అనేది ఆబ్జెక్ట్ అయింది. అదేంటి సార్ మాకు అర్థం అవ్వలేదు, ఆబ్జెక్ట్ అంటే మరి సెంటెన్స్ మొదట్లో ఉంది ఏంటి? ఆబ్జెక్ట్ అంటే సెంటెన్స్ ఆన్సర్ ఎండింగ్ లో ఉండాలి కదా అనుకుంటారు మీరు. ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్ అర్థం ఏంటంటే హూమ్ అనే పదం సెంటెన్స్ మొదట్లోనే ఉందండి. నేను ఎవరికి కాల్ చేయాలి అనేది బాగానే ఉంది, దాని ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి నేను మోహన్ కి కాల్ చేయాలి అన్నాను అనుకోండి, ఆ మోహన్ ఎక్కడ ఉంటాడు? లాస్ట్ లో ఉంటాడు. అంటే హూమ్ షుడ్ ఐ కాల్, ఆన్సర్ ఏమవుతుందండి? ఐ షుడ్ కాల్ మోహన్. చూసారా, నేను ఎవరికి కాల్ చేయాలి? హూమ్ షుడ్ ఐ కాల్? ఐ షుడ్ కాల్ మోహన్. ఆ హూమ్ ఎప్పుడు వాడతామంటే ఆన్సర్ ఆబ్జెక్టివ్ కేసులో ఉంటుంది. హూ ఎక్కడ వాడతామంటే మనకు ఆన్సర్ సబ్జెక్టివ్ కేసులో ఉంటుందన్నమాట. దీన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. ఓకేనా? ఇక ఈ పాయింట్ మనం వేరే వేరే టాపిక్స్లో కూడా రిపీటెడ్గా చెప్పుకుంటూ ఉంటాము. అంత ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనకి ఎయిదర్ ఆర్ కానీ నెయిదర్ నార్ కానీ వచ్చిందనుకోండి, మనం చాలా జాగ్రత్తను పాటించవలసిన అవసరం ఉంది. ఏంటమ్మా? మరొక్కసారి చెప్తున్నాను మీకోసం. ఎప్పుడైనా మనకి ఎయిదర్ ఆర్ కానీ నెయిదర్ ఆర్ కానీ వస్తే ఎప్పుడు మనం సింగులర్ గ్రామర్ని యూజ్ చేస్తాము, బహువచనాన్ని యూజ్ చేయకూడదు. ఓకేనా? ఇదిగోండి, మీకు అర్థం అవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ మీకోసం చెప్తాను, చూడండి. ఎయిదర్ సీత ఆర్ రీతా విల్ గివ్ దేర్ స్కూటీ అన్నాను. సీత కానీ అలాగే రీతా కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా వాళ్ళ వెహికల్ నాకు ఇస్తారు అన్నాను. ఇక్కడ దేర్ వాడాను, అది పొరపాటు. ఇక్కడ ఎవరు వాడాను? దేర్ వాడాను, అది పొరపాటు. హెర్ వాడాలి, అది కరెక్ట్. చూసారా? ఎందుకంటే నేను ఎప్పుడైతే ఎయిదర్ సీత ఆర్ రీత అన్నాను సింగులర్ అనే అర్థం. మరి దేర్ ఏమైపోతుంది? బహువచనం కదా, ప్లూరల్ కదా, దాన్ని నేను వాడకూడదండి, సింగులర్నే వాడాలి. అప్పుడు ఏమవుతుందంటే హెర్ బుక్ అంటాను కానీ, లేదా హెర్ స్కూటీ అంటాను కానీ, హెర్ బైక్ అంటాను, హెర్ మొబైల్ అంటాను, హెర్ బ్యాగ్ అంటాను, కానీ దెయిర్ బుక్ దెయిర్ బ్యాగ్ అనకూడదు. అంటే ఎయిదర్ నెయిదర్ ఎప్పుడు సింగులరే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదే ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చూడండి, వెన్ ఏ సింగులర్ ఆన్ ఏ ప్లూరల్ నౌన్, అంటే ముందు ఒకటేమో సింగులర్ ఉందండి, ఒకటేమో ప్లూరల్ ఉంది. ఎప్పుడైనా ఎయిదర్ నెయిదర్ వచ్చి
అప్పుడు గ్రామర్‌కి ఎవరు దగ్గరలో అయితే ఉన్నారో వాళ్ళు మనకి మెయిన్ సబ్జెక్ట్‌గా గ్రామర్‌ని కంట్రోల్ చేస్తారు. అర్థం అవ్వలేదు సార్. మాకు అర్థమయ్యేలాగా మంచి ఎగ్జాంపుల్ చెప్పండి అన్నారు. సరే. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీరు చూడండి. ఎయిదర్ ద స్టూడెంట్ ఆర్ హిస్ టీచర్స్ ఫెయిల్డ్ ఇన్ హిస్ డ్యూటీ అన్నాను. ఏమన్నానండి? ఎయిదర్ ద స్టూడెంట్ ఆర్ హిస్ టీచర్స్ ఫెయిల్డ్ ఇన్ హిస్ డ్యూటీ అన్నాను. ఇక్కడ నేను ఎయిదర్ ద స్టూడెంట్ అన్నానండి, ఆర్ హిస్ టీచర్స్ అన్నాను. ఇక్కడ గమనించినట్టయితే మనకి మొదటి సబ్జెక్ట్ స్టూడెంట్ వచ్చారు, రెండవ సబ్జెక్ట్ టీచర్స్ వచ్చారు. కానీ గ్రామర్‌కి అతి దగ్గరలో ఎవరున్నారండి? టీచర్స్ ఉన్నారు. అంటే టీచర్స్ బహువచనం. మరి టీచర్స్ బహువచనం అయినప్పుడు ఇక్కడ హిజ్ ఎందుకొస్తుంది? ఛాన్సే లేదు. దెయిర్ రావాలి. అందుకే మనం ఏం చేసాము? ఈ సెంటెన్స్‌ని ఫస్ట్ సెంటెన్స్‌ని రాంగ్ అని పెడతాము. రెండవ సెంటెన్స్‌ని మనం రైట్ అని పెడతాము. మరొక్కసారి చెప్తున్నాను మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వడానికి. ఎప్పుడైనా మనకి ఎయిదర్ నెయిదర్ కానీ వస్తే ఒకటేమో సింగులర్ ఒకటేమో ప్లూరల్ లాంటి కేసు వస్తే గ్రామర్‌కి అతి దగ్గరలో ఎవరున్నారో వారు గ్రామర్‌ని డిసైడ్ చేస్తారు. ఇక్కడ గ్రామర్‌కి దగ్గరలో టీచర్స్ ఉన్నారు. మరి టీచర్స్ అంటే బహువచనం కదా! టీచర్స్ అంటే ప్లూరల్ కదా! కాబట్టి దెయిర్ వాడతాను. ఓకేనా? దెయిర్ వాడతాను. అర్థమైందా అందరికీ కూడాను? సరే. ఇక నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్దాము. నౌన్స్ టాపిక్‌లో. మన నౌన్స్ అనే టాపిక్‌లో ముఖ్యమైన ఫండమెంటల్ రూల్స్ అన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే హూజ్‌కి, విచ్‌కి చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్స్‌లో కూడా చాలా తరచుగా హూజ్‌కి, హూమ్‌కి క్వెషన్స్ అనేవి కామన్‌గా ఇస్తున్నారండి. ఎక్కడ హూజ్ రావాలి? ఎక్కడ హూమ్ రావాలి? ఈ అంశంపై మనకి కామన్‌గా క్వెషన్స్ వస్తున్నాయి. మనం జాగ్రత్తను పాటించవలసిన అవసరం ఉందక్కడ. హూజ్ ఎక్కడ రావాలి? విచ్ ఎక్కడ రావాలి? అలాగే హూమ్ ఎక్కడ రావాలి? అలాగే ఇవన్నీ చూడండి. ఇందాక నేను చెప్పాను కదా! అలాగే హూ ఎక్కడ రావాలి? ఈ 4 అంశాల దగ్గర మీరు జాగ్రత్తను పాటించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో, హూజ్ అనేది జనరల్‌గా ఎప్పుడు వాడతాము అంటే మనుషులకు వాడతామండి. ఓకేనా? మీకు అర్థం అవ్వడానికి చాలా ఈజీగా చెప్తున్నానండి. హూజ్ అనేది ఎవరికి వాడతామండి? మనుషులకు వాడతామండి. విచ్ అనేది వస్తువులకు వాడతామండి. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మీకోసం రాస్తున్నాను కూడా మరింత బాగా అర్థమవుతుంది. హూజ్ అనేది నేను మనుషులకు వాడతాను. పీపుల్‌కి వాడతానండి. విచ్ అనేది వస్తువులకు వాడతాను. అంటే థింగ్స్‌కి వాడతాను అన్నమాట. ఓకేనా? ఇంత బ్రహ్మాండంగా మనం ఈ విషయాలన్నీ కూడా చక్కగా, నీట్‌గా డిస్కస్ చేసుకుంటాం. దాన్ని బట్టి చూసుకోండి. అక్కడ రేపన్నాడు మనం ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా కూడా వాళ్ళక్కడ ఇచ్చిన సెంటెన్స్‌లో హూ ఇచ్చారా? అలాగే విచ్ ఇచ్చారా? లేకపోతే హూమ్ ఇచ్చారా? హూజ్ ఇచ్చారా? అటువంటి విషయాల్లో మనకి డైలమా, కన్‌ఫ్యూజను రాకూడదు. ఇదిగోండి చూడండి. ఇక్కడ మనకి విచ్ కనిపించింది. మరి విచ్ అనేది వస్తువులకు కాబట్టి థింగ్స్‌కి వాడతాను. హూజ్ కనిపించింది. హూజ్ మనుషులకు కాబట్టి పీపుల్‌కి వాడాను కదా! ఇదిగోండి మీరు కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి. నువ్వు ఏ బుక్ సెలెక్ట్ చేసావు అని అడగాలి. విచ్ బుక్ అన్నాను. ఎందుకు విచ్ బుక్ అన్నానంటే బుక్ అనేది వస్తువు కాబట్టి నేను విచ్ బుక్ అన్నాను. అదే చూడండి ఇక్కడ ఎవరి బుక్ ఉంది? ఇక్కడ ఇక్కడున్న బుక్ ఎవరిది అని అడగాలి. ఎవరిది అంటే అది ఏంటి? ఎవరిది అనేది వస్తువు. కాబట్టి అది ఎవరిది అంటే ఏ మనిషి యొక్క పుస్తకం అని. అంటే హూజ్ బుక్ అంటాం. చూసారా? విచ్ బుక్ అంటే ఏ పుస్తకం. పుస్తకం అంటే వస్తువు కాబట్టి విచ్ వాడాను. అదే ఇది ఎవరిది అని అడగాలి అని అడిగేటప్పుడు ఇది ఎవరిది అంటే ఎవరిది అన్న మీనింగ్‌లోనే అర్థం ఉంది మనకి. ఏ మనిషిది అని. అంటే అక్కడ మనుషుల గురించి మాట్లాడుతున్నానన్న క్లారిటీ మనకి వచ్చేస్తుందనమాట. ఇక చాలా అంటే చాలా ముఖ్యమైన వర్డ్ ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈచ్ అదర్ ఎక్కడ వాడాలి? వన్ అనదర్ ఎక్కడ వాడాలి? ఇది నేను మీకు షార్ట్ కట్‌లో చెప్తాను. కానీ అది చెప్పే ముందు నేను మీకు ముందు ఒక ఎగ్జాంపుల్‌ని పరిచయం చేస్తాను చూడండి. మీకు మరింత బాగా అర్థమవుతుంది. రామ్ అండ్ సీత లవ్డ్ ఈచ్ అదర్ అన్నాను. చూసారా? రాము అలాగే రీత ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా గౌరవం అని అన్నాను. ఈచ్ అదర్ అన్నాను. ఎందుకు ఈచ్ అదర్ అన్నానంటే ఈ సెంటెన్స్‌లో రాము, రీత ఇద్దరే ఉన్నారు.
కానీ ఇక్కడ కానీ మీరు గమనించినట్టయితే ఆ ఆరుగురికి ఒకలంటే ఒకరికి గౌరవం అని చెప్పేటప్పుడు 6 పీపుల్ అన్నప్పుడు వన్ అనదర్ అన్నాను. చూసారా? ఇది మరింత ఈజీగా చెప్తాను చూడండి. ఇద్దరి గురించి మాట్లాడితే నేను ఈచ్ అదర్ అనే ఎక్స్‌ప్రెషన్‌ని వాడతాను. అదే ఇద్దరికంటే ఎక్కువ అని చెప్పేటప్పుడు నేను వన్ అనదర్ అనే ఎక్స్‌ప్రెషన్‌ని వాడతాను. చూసారా? ఇద్దరి గురించి చెప్పేటప్పుడు ఈచ్ అదర్ అంటామండి. ఇద్దరికంటే ఎక్కువ అని చెప్పేటప్పుడు వన్ అనదర్ అంటాను. చూసారా? ఎంత ఇంపార్టెంట్ రూలో ఇది. ఎంత క్లియర్‌గా అర్థమైందో. ఇద్దరి గురించి చెప్పేటప్పుడు ఈచ్ అదర్ అంటాను. ఇద్దరికంటే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు వన్ అనదర్ అంటాను. ఇది మీకు బాగా అర్థం అవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. సీత అండ్ గీత రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఏంటండి? సీత అండ్ గీత రెస్పెక్ట్ ఈచ్ అదర్ అన్నాను. అలా కాకుండా సీత అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పెక్ట్ వన్ అనదర్. చూసారా? వాళ్ళిద్దరికీ ఒకలంటే ఒకరికి ఇష్టం అని చెప్పేటప్పుడేమో ఈచ్ అదర్ అన్నాను. వాళ్ళందరికీ ఒకలంటే ఒకరికి గౌరవం అని చెప్పేటప్పుడేమో వన్ అనదర్ అన్నాను. ఎంత మంచి రూలో కదా ఇది. జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, లేకపోతే ఇబ్బంది పడతాం మనం. ఓకేనా? ఇక ఈ రూల్ ఇందాక చెప్పిన రూలే, దీనికోసం మళ్ళీ మీరు ఇబ్బంది పడదు. కలెక్టివ్ నౌన్స్ గురించి నేను ఇందాకే చెప్పాను. కలెక్టివ్ నౌన్స్ ని ఎలా గుర్తుపట్టాలన్న అంశంపై నేను ఇందాక ఆల్రెడీ క్లియర్ గా మాట్లాడాను. దానికోసం మీరు మళ్ళీ ఇబ్బంది పడద్దు. ఇందాక చెప్పిన రూలే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అంతే. దానికోసం మీరు ఇబ్బంది పడద్దు. కొన్ని సార్లు ఎగ్జామ్స్ లో నౌన్స్ కి సంబంధించి లేదా ప్రొనౌన్స్ కి సంబంధించి ఏం జరుగుతుందంటే కొన్ని సార్లు మనకి ప్రొనౌన్స్ యొక్క ఆర్డర్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం అవ్వడానికి. నేను, నువ్వు, అతను ఎగ్జామ్ లో పాస్ అయ్యామని చెప్పాలి. అంటే నేను, నువ్వు, అతను పాస్ అయ్యామని చెప్పేటప్పుడు నేను ముందు రావాలా, నువ్వు ముందు రావాలా? సరే, ఎవరు ముందు వచ్చినా మీనింగ్ అదే కదా అంటారా? నిజమే, ఎవరు ముందు వచ్చినా మీనింగ్ అదే, కానీ గ్రామర్ మారిపోతుంది. రూల్స్ అనేవి మారిపోతాయి. సో ఎప్పుడు కూడా దానికి ఒక రూల్ ఉంటుందండి. సెంటెన్స్ కానీ పాజిటివ్ గా ఉందనుకోండి, మనం ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ 2, 3, 1 ఆర్డర్ అంటాం. మళ్ళీ ఒక్కసారి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సెంటెన్స్ కానీ పాజిటివ్ గా ఉంటే మనం ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ 2, 3, 1 ఆర్డర్ అంటాం. ఏమంటామండి మనం? 2, 3, 1 ఆర్డర్ అంటాం. 2, 3, 1 ఆర్డర్ అంటే ఏం కాదండి. 2 అంటే సెకండ్ పర్సన్, 3 అంటే థర్డ్ పర్సన్, 1 అంటే ఫస్ట్ పర్సన్. ఉదాహరణకి ఇప్పుడు మరి పాస్ అయ్యేమో అని చెప్పడానికి 2, 3, 1 అనగానే 2 అంటే ఎవరండి? యూ కదా. 3 అంటే థర్డ్ పర్సన్, ఐ అంటే ఫస్ట్ పర్సన్. ఇది మనం ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ అనమాట. యూ, హీ అండ్ ఐ పాస్డ్ అంటాం. అంటే సెంటెన్స్ పాజిటివ్ గా ఉంటే మనం 2, 3, 1 ఆర్డర్ ని ఫాలో అవుతామండి. అదే ఒకవేళ సెంటెన్స్ నెగిటివ్ గా ఉందనుకోండి. నెగిటివ్ గా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాం, లేకపోతే పలానా మ్యాచ్ లో ఓడిపోయాము అని చెప్పాలి. అలా సెంటెన్స్ ఎప్పుడైనా నెగిటివ్ గా ఉంటే మనం ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ 1, 2, 3 ఆర్డర్ గా చెప్తాం. అంటే ఇప్పుడు ఫెయిల్ అయిపోయాము అని చెప్పేటప్పుడు ఐ, యూ, హీ ఫెయిల్డ్ అంటాం. గమనించారా? పాస్ అయ్యేమో అని చెప్పడానికేమో 2, 3, 1 అంటామండి. ఫెయిల్ అయిపోయాము అని చెప్పడానికేమో 1, 2, 3 అంటాము. ఎంత బాగుందో కదా ఈ రూల్ అనేది. ఎంత క్లియర్ గా అర్థమైందో కదా మనకి. వీటిని మనం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇదిగోండి, నేను మీకు సింపుల్ గా చెప్పిందే ఇక్కడ వాళ్ళు రాశారు చూడండి. 2, 3, 1 అనే ఆర్డర్, అలాగే 1, 2, 3 అనే ఆర్డర్. 2, 3, 1 అంటే ఏమీ లేదమ్మా. 2 అంటే సెకండ్ పర్సన్, 3 అంటే థర్డ్ పర్సన్, 1 అంటే ఫస్ట్ పర్సన్. అలాగే 1, 2, 3 అంటే కూడా 1 అంటే ఏమవుతుంది? 1 అంటే ఫస్ట్ పర్సన్ అవుతుందండి. అలాగే 2 అంటే సెకండ్ పర్సన్ అవుతుందండి. హీ అంటే థర్డ్ పర్సన్ అవుతుంది. 3 అంటే హీ అనమాట, థర్డ్ పర్సన్ అవుతుంది. ఇంత ఈజీగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కొన్ని సార్లు ఎగ్జామ్స్ లో ఏమవుతాయంటే మీకు సమ్కి, ఎనీకి వాడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూసుకోండి, ఎక్కడ సమ్ అనే పదాన్ని వాడాలో, ఎక్కడ ఎనీ అనే పదాన్ని వాడాలో జాగ్రత్తగా అక్కడే వాడాలి, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. మీకు అర్థం అవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ షల్ బై సమ్ మ్యాంగో. నేను కొన్ని ఫ్రూట్స్ కొనాలి అని చెప్పాను. కొన్ని అంటే సమ్ అన్నాను, ఇబ్బంది లేదు. అదే నేను ఏ ఫ్రూట్స్ కొనక్కర్లేదు అని చెప్పేటప్పుడు నాట్ పెట్టాను.
ఎప్పుడైతే నేను నాట్ పెట్టానో ఏమవుతుంది అంటే ఎనీ అయిపోతుంది. చూసారా? ఎప్పుడైతే నేను నాట్ పెట్టానో అది ఎనీ అయిపోతుంది. చూసారా? అదిగోండి. అలాగే నువ్వు క్వెషన్ అడగాలి. నువ్వేమైనా ఫ్రూట్స్ కొన్నావా అని క్వెషన్ అడగాలి. క్వెషన్ అడిగేటప్పుడు హ్యావ్ యూ బాట్ సమ్ మ్యాంగోస్ అని అంటామా? అనమండి. హ్యావ్ యూ బాట్ ఎనీ మ్యాంగోస్ అని అంటాం. ఇలా సమ్ ఎక్కడ వాడాలి, ఎనీ ఎక్కడ వాడాలి అనే అంశం మీద మనకి తరచుగా ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్‌ని తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. నువ్వు నాకు కొంచెం వాటర్ ఇస్తావా అనేటప్పుడు విల్ యూ గివ్ మీ సమ్ వాటర్ అంటామా? విల్ యూ గివ్ మీ ఎనీ వాటర్ అంటామా? సమ్ వాటరే అంటాం కదా! ఇంత ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇది. ఎక్కడ సమ్ రావాలి, ఎక్కడ ఎనీ రావాలి ఇవన్నీ కూడా కామన్‌గా ఎగ్జామ్స్‌లో ఏముంది, ఒక ఎగ్జామ్‌లో స్పాటింగ్ ది ఎర్రర్‌లో సమ్ బదులు ఎనీ ఇచ్చేస్తారు. లేదా ఎనీ బదులు సమ్ ఇస్తారు. దొరికిపోతాం మనం. అలా జరగకుండా ఉండాలంటే సమ్‌కి, ఎనీకి ఉన్న వ్యత్యాసాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోగలగాలి. ఇక నౌన్స్ అనే టాపిక్‌లో నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ చూడండి. ఎక్కడ ఫ్యూ వాడాలి, ఎక్కడ ఎఫ్యూ వాడాలి, ఎక్కడ ద ఫ్యూ వాడాలి. చాలా మంది అనుకుంటారు ఫ్యూ అంటే కొంతమంది కదా అనుకుంటారు. ఫ్యూ అంటే సమ్ కదా అనుకుంటారు. అవునా? మీరే చెప్పండి. ఉదాహరణకి నేను మీకు అర్థమయ్యేలాగా ఒక సెంటెన్స్ చెప్తాను. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పాలి. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేటప్పుడు ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అన్నాను. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని. కానీ ఫ్యూ వాడాను అనుకోండి జీరో అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను. ఫ్యూ అన్నాను అంటే జీరో అని అర్థం. ఏంటమ్మా? ఫ్యూ అన్నాను అంటే జీరో అని అర్థం. అదే నేను కానీ ఒకవేళ ఫ్యూ అన్నాను అనుకోండి. ఫ్యూ అంటే కొంతమంది అని అర్థం. చూసారా? ఆ డిఫరెన్స్ మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. ఫ్యూ అంటే జీరో అని అర్థం. ఫ్యూ అంటే కొంతమంది అని అర్థం. ఇక ద ఫ్యూ అంటే ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ద ఫ్యూ అంటే ఏంటి అంటే మిగిలిన అంటాం. ఎవరైతే మిగిలి ఉన్నారు రిమైనింగ్ అంటాం. ఓకేనా? ద ఫ్యూ అంటే రిమైనింగ్ అంటాం. ద ఫ్యూ అంటే రిమైనింగ్ అంటాం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటే. రేపు మనం ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. అది ఏంటంటే ఎగ్జామ్‌లో ఫ్యూ ఇచ్చారా? ఎఫ్యూ ఇచ్చారా? ద ఫ్యూ ఇచ్చారా? ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చాలు. ఖచ్చితంగా మీరు ఆన్సర్‌ని ఈజీగా పెట్టగలరు. ఇదిగోండి ఫ్యూ అంటే ఆల్మోస్ట్ జీరో అని. అంటే నాట్ మెనీ అంటాం. అదే ఎఫ్యూ అంటే కొంతమంది సమ్ అంటాం. ఇక ద ఫ్యూ అంటే వాట్ ఎవర్ దేర్ ఈస్ ఎవరైతే మిగిలి ఉన్నారో ఏదైతే మిగిలి ఉందో అంటాం. ఓకేనా? అలా మీరు ఫ్యూ, ఎఫ్యూ, ద ఫ్యూకి ఉన్న డిఫరెన్స్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. తర్వాత చూడండి ముఖ్యమైన మోడల్ ఒకటి వచ్చింది. ఎక్కడ లెస్ రావాలి, ఎక్కడ ఫ్యూ రావాలి. ఇది నేను మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. కేర్‌ఫుల్‌గా వినండి. లెస్ అనేది మనం క్వాంటిటీకి మాట్లాడతాం. లెస్ అనేది దేనికి యూజ్ చేస్తాము? క్వాంటిటీకి యూజ్ చేస్తాము లెస్. అదే ఫ్యూ అనేది నంబర్‌కి యూజ్ చేస్తాం. మీకు అర్థమవుతుందా? లెస్ అనేది మనం క్వాంటిటీకి యూజ్ చేస్తాం. ఫ్యూ అనేది మనం నంబర్‌కి యూజ్ చేస్తాం. మీకు అర్థమైందా? ఉదాహరణకి మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గమనించండి. ఇదిగోండి ఈ ఎగ్జాంపుల్ చూడండి. నో లెస్ దాన్ 40 స్టూడెంట్స్ వర్ సెలెక్టెడ్ అన్నాను. ఇక్కడ నేను 40 మంది స్టూడెంట్స్ అన్నాను. 40 మంది స్టూడెంట్స్ అంటే నెంబరు. మరి నెంబర్‌కి లెస్ ఎలా వాడతారండి? అందుకే ఈ సెంటెన్స్ రాంగ్. తర్వాత సెంటెన్స్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా 40 స్టూడెంట్స్ అన్నాను. 40 విద్యార్థులు అన్నాను. కానీ ఈసారి నేను ఫ్యూ కరెక్ట్‌గా చక్కగా వాడాను. అవునా? అలా మనం ఎక్కడ ఏ నౌన్ వాడుతున్నాము, ఎక్కడ ఫ్యూ వాడుతున్నాము అన్నది చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ చూడండి 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అన్నాను. 4 లీటర్ల నీరు అన్నాను. నీరు అనేది క్వాంటిటీయా? నంబరా? మీరే చెప్పండి. నీరు అనేది ఏంటంటే మనకి క్వాంటిటీ. మరి క్వాంటిటీకి నేను ఫ్యూ ఎలా వాడతాను? తప్పు. లెస్ వాడాలి. చూసారా? ఇంత ఈజీగా మనం ఈ విషయాలను చక్కగా అర్థం చేసుకుంటాం. అలా మనకి నౌన్స్ అనే టాపిక్‌లో చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా ఫాలో అవ్వవలసిన అవసరం ఉంది. సేమ్ ఎలా అయితే నేను ఇంతసేపు కూడా ఫ్యూ ఇందాక చెప్పాను గుర్తుందా? ఇదిగోండి ఫ్యూ ఎక్కడ వాడాలి? ఎఫ్యూ ఎక్కడ వాడాలి? అలాగే ద ఫ్యూ ఎక్కడ వాడాలో
నేను మీకు ఎంత క్లియర్‌గా అయితే మీకోసం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందో, సేమ్ టు సేమ్ మనకి అటువంటి పాయింటే మరొక చోట కనిపిస్తుంది. ఇదిగోండి. ఎక్కడ లిటిల్ వాడాలి, ఎక్కడ ఏ లిటిల్ వాడాలి, ఎక్కడ ద లిటిల్ వాడాలి. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉందండి. సేమ్ టు సేమ్ దీని గురించి మీరు ఎక్కువ హైరాణ పడద్దు, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటారా? ఇదిగోండి. లిటిల్ అంటే ఆల్మోస్ట్ 0 అని ఫిక్స్ అయిపోండి. ఉదాహరణకి ఆ బాటిల్‌లో దేర్ ఈస్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అన్నానండి. ఏమన్నానండి? దేర్ ఈస్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అన్నాను. ఎప్పుడైతే నేను దేర్ ఈస్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అన్నాను దాని అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ 0 అనండి. అదే నేను ఒకవేళ నిజంగా కొంచెం నీరు ఉంది అని చెప్పాలి అనుకుంటే అక్కడ నేను వాడాల్సింది లిటిల్ కాదండి. ఏ లిటిల్ అండి. ఏ లిటిల్ అంటే ఏంటి అంటే సమ్ అని అర్థం. అర్థమైందా? ఇక దా లిటిల్ అంటే నేను ఇందాకే చెప్పాను మిగిలి ఉన్నా అంటాం. ఏదైతే మిగిలి ఉన్నా, ఏదైతే రిమైనింగ్ అంటామో. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా కూడా ఏదైనా సెంటెన్స్‌లో మీకు ఫ్యూ కానీ, ఎఫ్‌యూ కానీ, ద ఫ్యూ కానీ కనిపిస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఏదైనా ఎగ్జామ్‌లో మీకు లిటిల్ కానీ, ఏ లిటిల్ కానీ, ద లిటిల్ కానీ కనిపిస్తే జాగ్రత్తను పాటించండి. అలాగే ఏదైనా ఎగ్జామ్‌లో మీకు లెస్ కానీ, ఫ్యూ కానీ కనిపిస్తే చాలా జాగ్రత్తను పాటించండి. అలాగే ఏదైనా ఎగ్జామ్‌లో మీకు సమ్ కానీ, ఎనీ కానీ కనిపిస్తే ప్రత్యేక దృష్టి దాని మీద పెట్టండి. అలాగే మీకు ఏదైనా ఎగ్జామ్‌లో ఒకవేళ కానీ చూడండి ఈచ్ అదర్ కానీ, వన్ అనదర్ కానీ కనిపిస్తే ప్రత్యేక దృష్టి దానిపై ఉంచండి. అలాగే ఏదైనా ఎగ్జామ్‌లో మీకు హూజ్ కానీ, విచ్ కానీ కనిపిస్తే దాన్ని అబ్జర్వ్ చేయండి. అక్కడ విచ్ వాడాలా, హూజ్ వాడాలా, కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారా లేదా. ఇలా మనకి నౌన్స్ అనే టాపిక్‌లో బ్రహ్మాండమైన రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ప్రతి రూల్‌ని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యేలాగా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి పాయింట్ రన్నింగ్ నోట్స్‌లో రాసుకోండి. అవకాశం ఉన్నన్ని ఎగ్జాంపుల్స్ మీరు కూడా ప్రాక్టీస్ చెయ్యండి. ఇలా మనం నౌన్స్ అనే టాపిక్‌కి సంబంధించి మనం బిగినింగ్‌లో అసలు నౌన్స్‌లో ఉన్న రకాలేంటో డిస్కస్ చేసుకున్నాము. అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేసాము అంటే ఆ నౌన్స్‌కి సంబంధించి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైన రూల్స్‌ని కూడా మనం చక్కగా డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. ఇలా నౌన్స్ అనే టాపిక్‌లో మనం చక్కగా రూల్స్‌ని అర్థం చేసుకొని ఏ ఎగ్జామ్‌లో ఏ క్వెషన్ ఎలా వచ్చినా కూడా మనం వాటిని ఆన్సర్ చేసేలాగా రెడీగా ఉండాలి. అర్థమైందా? ఐ హోప్ ఈరోజు నేను చెప్పిన క్లాస్‌లో మీకు నేను చెప్పిన రూల్స్ అని అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని నెక్స్ట్ క్లాస్‌లో మరొక టాపిక్‌తో కలుస్తాను. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్.